హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. లైగర్ డబుల్ స్మార్ట్ మూవీస్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ గారి కెరియర్ కొంచెం డౌన్ అయిపోయింది అనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఆయన సినిమాలకి నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉండేది. ఆయనతో సినిమాలు చేయడానికి హీరోస్ అందరూ కూడా ఎప్పుడూ రెడీగానే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ అలా లేదు. హీరోస్ అందరూ కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఇప్పుడు హీరోస్ అందరూ కూడా వేరే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సో పూరి గారు నెక్స్ట్ ఎవరితో చేస్తారు సినిమా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే డబుల్ స్మార్ట్ మూవీ తర్వాత ఆయన బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గారికి ఒక స్టోరీ చెప్పారు అని టాక్ నడిచింది. ఆ తర్వాత రీసెంట్గా కూడా ఆయన నాగార్జున గారికి ఒక స్టోరీ చెప్పారు అని, ఆ తర్వాత ఆ స్టోరీ అఖిల్ గారి కోసం అని కూడా టాక్ వినిపించింది. సో ఇదంతా నిజం కాదు అని తర్వాత అయితే తేలిపోయింది. అయితే ఆ తర్వాత ఆయన విజయ్ సేతుపతి గారికి ఒక స్టోరీ చెప్పారు అని, ఆ స్టోరీ నచ్చి విజయ్ సేతుపతి గారు ఓకే చెప్పేశారు అని, ఈ స్టోరీలో విజయ్ గారు ఒక బెగ్గర్ లాగా కనిపించబోతున్నారు అని టాక్ అయితే చాలా స్ప్రెడ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే విజయ్ సేతుపతి గారు ఆయన స్టోరీస్ని చాలా జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ హీరోగా కూడా ఆయనకి వచ్చిన అవకాశాలు ఆయనకి నచ్చక విలన్గా కూడా చేశారు. తర్వాత విలన్గా ఇంకొన్నేళ్ళు చెయ్యను అని ఆయన డిసిషన్ తీసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆయన స్క్రిప్ట్స్ విషయంలో ఇంత జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది పూరి గారికి సినిమా ఓకే చెప్పారు అనగానే అందరికీ షాక్ని గురి చేసింది అనే చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఈ విషయాన్ని నమ్మలేదు. అయితే మొత్తానికి ఈ విషయం మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఉగాది సందర్భంగా పూరి జగన్నాథ్ గారు విజయ్ సేతుపతి గారితో సినిమా చేస్తున్నారు అని అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేసేశారు. పూరి గారు, విజయ్ గారు అండ్ చార్మి గారు ముగ్గురు కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారుతుంది. ఈ సినిమాకి చార్మి గారు కో ప్రొడ్యూసర్గా అయితే చేయబోతున్నారు. అయితే ఇప్పుడు అసలు విజయ్ గారికి ఎలాంటి స్టోరీని చెప్పి పూరి గారు ఓకే చెప్పించారా అనేది సోషల్ మీడియాలో ఒక టాపిక్గా అయితే మారింది. ఇప్పుడు ఈ సినిమా మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.